మా రోల్ రైడా మీకు ఒకటి ఉంది, లాస్ట్లో ఉంచాం. మా రోల్ రైడా అండ్ మా మంగ్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక బొనాంజో ఆఫర్ ఉంది. అది నెక్స్ట్ ఈవెంట్లో భారీగా రివీల్ చేస్తాం. ఇద్దరు కుమ్మేశారు ఒక చిన్న ఐటమ్. సో అది కూడా సినిమాకి ప్లస్ అవుద్ది. అలాగే మా కార్తీక్ నిజంగా అంత ప్రెజర్లో ఒక పెద్ద రవితేజ గారు లాంటి హీరోతో సినిమా చేస్తూ కూడా ఆ ప్రెజర్లో కూడా మా చౌరేపాటానికి మా మీద అభిమానంతో ఆయన టైం స్పెండ్ చేసి ఆయన ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. చక్కగా అసలు చిన్న సినిమాలాగా ఉండదు ఈ సినిమా. మీరు చూడండి తమ్ముళ్ళు, పెద్ద సినిమా ఇది, చిన్న సినిమాలాగా ఎక్కడ కనబడదు. ఇది చిన్న సినిమా అంటే స్టార్లను చూసి మీరు చిన్న సినిమా అనుకుంటారు, కానీ వెనకాతల మెగాస్టార్లు ఉన్నారు. కార్తీక్ ఘట్టమనేని, నాగేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, తర్వాత యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో అందరూ లెజెండరీస్ అందరూ వెనకాతలు ఉన్నారు. ఇది చిన్న సినిమా కానీ పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు తమ్ముళ్ళు. అలాగే ఈ సినిమాకి మెయిన్ మా హీరో, తను పాపం హీరోగా పెట్టాను కానీ 1 year పాపం ఇందాకలా ఎవరో మాట్లాడుతూ 3 కాలాలు గడిచిపోయి అన్నారు. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. నిజమే గడిచిపోయి, కానీ మనిషి ఎంత ఎలాగున్నాడు చూడండి, నలిగాడు అసలు. చూడండి ఎంత ఎలాగున్నాడు. చాలా డెడికేషన్. అసలు తన క్యారెక్టర్లో తను ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ తనే కేర్ తీసుకుంటూ సీనియర్స్ అడ్వైజులు తీసుకొని, నేను చెప్తున్నానండి తన డబ్బింగ్ కూడా తన వాయిసే చెప్పాడు. ఫస్ట్ వేరే వాయిస్ చెప్తే నేను వద్దన్నా, నాకు నచ్చలా. నీ వాయిసే నాకు నచ్చింది, నువ్వే చెప్పన్నా. తర్వాత ఈయనే డబ్బింగ్ చెప్పాడు. ఎక్కడా కూడా ఫస్ట్ సినిమా హీరోలాగా ఉన్నాడా, చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. నిజంగా తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వీళ్ళ నాన్నగారి యొక్క ఎక్కువ ఉండాలి సపోర్టు. పాపం వాళ్ళ ఫాదర్ చాలా సపోర్టు. ఆయన డ్రీము కొడుకుని ఎప్పటికైనా సరే ఒక హీరోగా చూడాలని, అది నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఇంద్ర. వాళ్ళ గురించి సక్సెస్ అయ్యాకే చెప్తానన్నా. వన్స్ అగైన్ మీ అందరి వీళ్ళందరి ముందు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, కాకపోతే ఆపర్చునిటీ ఉంది, టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది, ఆపర్చునిటీ లేకే బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్యానర్ పెట్టేదే ఆపర్చునిటీ ఇవ్వడానికి అన్న. నాకే కాదు, ఇంకా అప్కమింగ్ పీపుల్ కూడా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఇలాగే చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదా బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి. ఓ మీరా రండి, వద్దా? ఓకే రైట్. తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు, స్టేజ్ మీద అంతా డ్రై ఫేస్లు అయిపోయి రెండే రెండు. ఒకటి రెండు. మా ఊతురా అమ్మో లేడీ బాస్. అసలు నేను ఫస్ట్ టైం తన్ని ఇలాంటి డ్రెస్లో చూడడం ఇదే. ఎప్పుడు కూడా ఫుల్ అసలు మగరాయుడిలాగా బ్రహ్మాండమైన జీన్ టీషర్ట్ వేసి ఫుల్ కమాండ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. లేడీ బాస్ యాక్చువల్ షీ ఈజ్. ఈ అమ్మాయి ఎడిటింగ్ చేస్తే షూటింగ్ చేస్తున్నప్పుడే మనం సినిమా చూసేస్తాం. టక మిషన్ లాగా ఫింగర్లు పరిగెత్తేస్తుంటాయి. అంత స్పీడ్గా ఎడిట్ చేసి మనకి ఏ సీన్ ఏ రోజుకి ఆ రోజు చూపించేస్తుంది. అంత సూపర్ ఎడిటర్. అంటే ఫుల్ క్లారిటీ సినిమా తీసేవాడికి, ఆహా నేను ఈ సినిమా తీస్తున్నానని. అంత బాగా ఎప్పటికప్పుడు వేడివేడిగా అమ్మ ఎలాగైతే వంట వండేసి భోజనం రెడీ చేస్తుందో ఇంట్లో, అలాగే అంతే వేడివేడిగా ఎడిటింగ్ చేసి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చూపించి రెడీ చేసి సినిమాని చూపిస్తుంది. అంత సూపర్ పవర్ఫుల్ లేడీ. పేరు ఉత్తరా, రైట్? ఎస్. ఈ పేరు నాకు కూడా చాలా రోజులు పట్టింది పలకడానికి, నెమ్మదిగా అలవాటు. థ్యాంక్ యూ ఉత్తరా. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆ లాస్ట్ అబ్బాయి చేసిన క్యారెక్టర్ చూసి నేను షాక్ అయిపోయి నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కూడా పెట్టేశా. అంత బాగా చేసాడు అబ్బాయి. అలాగే అంత బాగా చేసాడు ఇతను, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. అలాగే మన తను ఈగల్లో రీసెంట్లీ ఈగల్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎడ్వర్డ్ కదా, ఎడ్వర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ బ్రదర్. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior.
Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.